మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వెంటనే తులం బంగారం ఇవ్వాలి, కోడేళ్లు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదు, ఏమాత్రం శ్రద్ధ ఉన్నా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అవుతా ఉన్నారు. ఇక మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు తప్ప హామీ అమలు చేయలేదని చెప్పి మరి నిన్న అక్క ఎట్లా జాగృతి పేరు మీదనైనా లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తగనా ఎట్లా ఎట్లా మరి నిన్న ప్రశ్నించిందో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యమైందన్న. నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఇందల్వాయి రామాలయాన్ని కవిత సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే చేసిర్రు. ఇక ఇటు ప్రభుత్వానికి అటు వాళ్ళ సొంత పార్టీకి కూడా అప్పుడప్పుడు కౌంటర్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది అక్కడ తహసీల్దార్లకు లెటర్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిర్రు. 6 గ్యారంటీలు ఉత్తగా మాటలు చెప్పారు కానీ అమలు చేయలేకపోయారు అని చెప్పేసి నిన్న వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక ఎమ్మెల్సీ కవిత కూడా మభ్యపెట్టిర్రు, మాయ చేసిర్రు, అంత ఆగమాగం చేసిర్రు కానీ ఇవ్వడం వీళ్ళకి చేత అయితే లేదు, కుదుతలేదని చెప్పి మరి నిన్న కల్వకుంట్ల కవిత ఆడ షర్మిలాని చూసినట్టున్నది, ఈడ కవితను చూసినట్టే ఉన్నది. ఇక వీళ్ళిద్దరు అడిగిపోయి ఇడిగిపోయి స్టేట్మెంట్లు చేయడం సేమ్ ఇక కవిత షర్మిల ఒకటేలాగా అన్నట్టు అనిపిస్తున్నటువంటి సందర్భం. సరే, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కానీ ప్రభుత్వాన్ని మాత్రానికి క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కవిత చేస్తా ఉన్నది.